హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఫాస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఒకసారి చూసుకోండి. బీటీసీ అనేది వన్ డే టైం ఫ్రేమ్లో చాలాసార్లు ఏంటంటే ఈ పర్పుల్ లైన్లో ఏంటంటే ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయింది అండ్ చాలాసార్లు ఇక్కడ కూడా బౌన్స్ అయింది అండ్ ఇక్కడ కూడా బౌన్స్ అయింది అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే బౌన్స్ అవుతుంది. ప్రజెంట్ ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ మేజర్ సపోర్ట్ లైన్ అయితే బీటీసీ అనేది హోల్డ్ చేస్తుంది కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్. బట్ ఏంటంటే ఈరోజు కొన్ని రిస్క్ ట్రేడ్లు అయితే వేసాను. వీటి గురించి ప్రస్తుతానికి ఏంటంటే నేను గ్రూప్లో కూడా ఇవ్వలేదు అండ్ యూట్యూబ్లో కూడా ఇవ్వలేదు అండ్ 2 days అయితే నేనైతే అసలు యూట్యూబ్లో అయితే ఉండలేదు. బట్ ఎందుకు ఉండలేదు వాటి గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మెయిన్గా ఏంటంటే నేను చేసిన టైం ఫ్రేమ్ ట్రేడింగ్ అనేది చాలా హై రిస్క్ ట్రేడింగ్. మ్యాక్సిమం ఏంటంటే 5 minutes 15 minutes స్కాల్పింగ్ అయితే చేశాను. అది చెప్పే లోపల ఏంటంటే మార్కెట్ అనేది మూవ్ అవుద్ది. అంత ఫాస్ట్ ట్రేడింగ్ అయితే కొన్ని చేశాను. అవి కూడా మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ ఉంది అండ్ డూ ఆర్ డే ట్రేడ్ అన్నట్టు. ఒకవేళ ఇప్పుడు బులిష్ వాళ్ళు గెలిస్తే ఏంటంటే మార్కెట్ బుల్ మార్కెట్ వెళ్ళొద్ది అండ్ ఒకవేళ బీర్ సైడ్ ఉంటే మార్కెట్ ఖచ్చితంగా డౌన్ సైడ్ వెళ్ళొద్ది. కాబట్టి ఏంటంటే మనం ఏ లెవెల్స్ అబ్జర్వ్ చేయాలనేది వాటి గురించి అయితే ఇప్పుడు నేను లోవర్ టైం ఫ్రేమ్లో అయితే మాట్లాడతాను. అంతకన్నా ముందు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే యూఎస్ ఫీడ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు September 8th మనం చూసుకున్నట్లయితే 1840 టైంకి ఎగ్జాక్ట్గా మనకి మన ఇండియన్ టైంలో రిలీజ్ చేయొచ్చు. దాదాపుగా ఏంటంటే ఈ టైంలో మనకి ఏంటంటే మార్కెట్ అనేది మంచి న్యూస్ వస్తే మార్కెట్ ఫాస్ట్గా ఏంటంటే బౌన్స్ అవుద్ది. ఒకవేళ ఫేక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా డౌన్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ అనేది బౌన్స్ అయితే ఏ విధంగా బౌన్స్ అయ్యింది అండ్ వాటి గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ అనేది ఈ బ్లూ లైన్ని క్రాస్ కావడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏంటంటే 12 hour టైం ఫ్రేమ్లో దీనిపైన క్లోజింగ్ అవుతే క్యాండిల్ ఇక్కడ నుంచి ఏంటంటే వాల్యూమ్ ఎక్కువ ఉంది. చాలామంది ఏంటంటే బయర్స్ ప్రెజర్ చేస్తారు కాబట్టి ఈ రేంజ్ ఖర్చుతోటే మళ్ళీ ఏంటంటే మార్కెట్ కొద్దిగా బౌన్స్ అయ్యి మళ్ళీ ఈ లైన్లో టెస్ట్ చేసి తర్వాత వెళ్ళొద్ది. అంటే ఏబీసీ ప్యాటర్న్ లాగా వెళ్ళొద్ది. నేను దాని గురించి ఏంటంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. ఇక్కడ చూపించడానికి అయితే కరెక్ట్గా అయితే లేదు. ఓకే, నెక్స్ట్ అయితే చూసుకున్నట్లయితే 4 hour టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా మాట్లాడదాం. ఆల్రెడీ ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచి క్రాష్ అయిన తర్వాత మార్కెట్ ఒక రిలీఫ్ ర్యాలీ కింద ఏంటంటే ఒక బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పటికి కూడా ఏంటంటే మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. ఖచ్చితంగా మనకి ఈ లెవెల్ని అయితే వాచ్ చేయాల్సి అయితే ఉంది. ఈ లెవెల్ని మార్కెట్ అనేది క్రాస్ అయితే ఖచ్చితంగా ఏంటంటే బీటీసీ అనేది 100% బౌన్స్ అవుద్ది. ఇప్పుడు ఏంటంటే బీటీసీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుద్ది అనేది మనం చూసిన తర్వాత అయితే ట్రేడ్లో అయితే ఉంటాం. ప్రస్తుతానికైతే నేను అనుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అనిపిస్తుంది నాకు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఈ లైన్లో ఒకవేళ రిజెక్ట్ అయితే నెక్స్ట్ మనకి మళ్ళీ ఈ రేంజ్కి వచ్చి టెస్ట్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకవేళ బౌన్స్ అయితే ఖచ్చితంగా ఏంటంటే ఇది ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ లాగా వస్తుంది. నేను ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఏంటంటే నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇంకా 100% ఫిక్స్ కాదు. మార్కెట్ మూవ్మెంట్ బట్టి మనం ట్రేడ్ చేయాలి. నేనేంటంటే జరగబోయేది కొద్దిగా ముందే ప్రిడిక్ట్ చేస్తున్నానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ ఉద్దేశం. ఓకే గైస్, నేను వేసిన కొన్ని ట్రేడింగ్లు వాటి గురించి అయితే మాట్లాడదాం. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే 1 hour టైం ఫ్రేమ్లో ఫస్ట్ అయితే మేజర్ ట్రెండ్స్ ఇక్కడైతే చూడండి. ఎప్పుడైతే నేను ఈ డీసెండింగ్ ట్రెండ్ అని అయితే ఉందో మార్కెట్ ఏంటంటే చాలాసార్లు ఏంటంటే ఒకసారి నేను లోవర్ టైం ఫ్రేమ్ అయితే పెడతాను. 30 minute టైం ఫ్రేమ్ పెడితే మీకు క్లియర్ అర్థమవుతుంది. వన్స్ ఇక్కడ డౌన్ అయిపోయింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు ఏంటంటే ఇంత దగ్గరకు వచ్చింది. అది కూడా ఏంటంటే రెసిస్టెన్స్ కింద తీసుకున్నాను అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మార్కెట్ డౌన్ అయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో హ్యూజ్ పంప్ అయితే అయింది అండ్ మార్కెట్ ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ అయితే తెచ్చింది. ఇప్పుడు నేను అసలైన ట్రేడ్స్ వీటితో అయితే మనం వేయలేము. మేజర్ సపోర్ట్స్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ తోటి అయితే వేయాలి. మార్కెట్ ఏంటంటే ఈ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే యూజ్ చేసుకుంటుంది ఈ గ్రీన్ జోన్ నుంచి. అక్కడ నుంచి బౌన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వైట్ లైన్ దగ్గరికి వెళ్తుంది అండ్ వైట్ లైన్ దగ్గర చాలాసార్లు ఏంటంటే సైడ్ వేవ్స్ మార్కెట్ అయితే అయింది. ఇప్పుడు ఏంటంటే దీనిపైన అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ టార్గెట్ దాకా అయితే నేను రీచ్ అవుద్ది అనుకుంటున్నాను. ఈ రోజుకి అయితే 100% ఏంటంటే ఇక్కడ దాకా అయితే ట్రేడింగ్ అయితే వెళ్ళిపోద్ది. అండ్ వీటి గురించి అయితే మాట్లాడదాం, ఎందుకు వెళ్ళొద్దు అనేది ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఓకే గైస్, నేను వేసిన ట్రేడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే ఇది డీసెండింగ్ ఛానల్. ఒకసారి మీరు ఇది కరెక్ట్గా జూమ్ చేయండి. నేను దీన్ని 1 hour టైం ఫ్రేమ్లో అయితే పెడతాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఓకే గైస్, 15 minute టైం ఫ్రేమ్లో చూద్దాం. ఓకే గైస్, ఇక్కడే చూడండి. మార్కెట్ ఎప్పుడైతే ఈ డీసెండింగ్ ఛానల్ ఒకసారి క్లియర్గా చూడండి. మార్కెట్ అనేది ఈ పైన వైట్ లైన్ టచ్ అవుతుంటే డౌన్ అయింది అండ్ సెకండ్ సారి డౌన్ అయింది అండ్ థర్డ్ సారి ఏంటంటే డౌన్ అయింది. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే రీటెస్ట్ అయ్యి కరెక్ట్గా ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. అప్పుడే నేను 100% ప్రిడిక్ట్ చేశాను అక్కడ నుంచి అయితే బౌన్స్ అవుద్దని. అండ్ ఎలా ప్రిడిక్ట్ చేశాను అనేది ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని హైడ్ చేసి అండ్ నెక్స్ట్ మీకు జరగబోయేది చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ఒకసారి మళ్ళీ చూపిస్తాను.
ఓకే ఇక్కడే చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఈ ప్యారలల్ లైన్స్ ఈ లైన్స్కి వచ్చిన తర్వాత దీన్ని బ్రేక్ చేసిన తర్వాత నేను ఇక్కడ అయితే ఒక వాచ్ అయితే చేశాను. అంటే మార్కెట్ అక్కడ నుంచి ఏ విధంగా మూవ్ అవుద్ది అనేది నేను లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాను. ఇక్కడ 30 మినిట్ టైం ఫ్రేమ్ కదా, నేను వెళ్ళింది ఏంటంటే 15 మినిట్ టైం ఫ్రేమ్. అందుకని హై రిస్క్ ట్రేడ్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇవ్వలేదు, లేకుంటే అయితే కంపల్సరీ అందరికి ఇద్దును. ఒకసారి అయితే చూడండి అసలు ఏమైందో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేద్దాం. ఓకే గైస్ ఇక్కడే చూసుకోవచ్చు. నేనైతే ఇంకా 5 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాను. ఓకే గైస్ మార్కెట్ ఒకసారి అయితే చూడొచ్చు. 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూడండి. ఓకే ఇక్కడైతే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 5 మినిట్ టైం ఫ్రేమ్లో చాలా లోవర్ టైం ఫ్రేమ్ అన్నట్టు. ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఫాస్ట్ కింద లిక్విడ్ అయిపోతాయి. ఒకసారి చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడ టచ్ అవుతుంటే బౌన్స్ అయింది అండ్ ఇక్కడ టచ్ అవుతుంటే బౌన్స్ అయింది. అండ్ ఇదేంటంటే నేను అప్ ట్రెండ్ లైన్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే చూసుకున్నట్లయితే ఓకే గైస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇదేంటంటే ఒక అసెండింగ్ ఛానల్ లాగా అయితే ఏర్పడింది. పైనకి వెళ్ళితోటే మార్కెట్ ఎప్పుడైతే ఈ కీ లెవెల్ ఖర్చుతోటే డౌన్ అయింది అండ్ ఇక్కడ కూడా డౌన్ అయింది. అంటే 2 టైమ్ డౌన్ అయింది. నెక్స్ట్ ఏంటంటే నేను 100% ఇక్కడ ఒక ప్రిడిక్ట్ అయితే వేసాను. ఒక్కసారి చూడండి ఎగ్జాక్ట్గా ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ దాకా, ఓకే ఇక్కడ నుంచి కాదు, ఎస్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ దాకా దాదాపుగా నియర్లీ అయితే వస్తుంది. ఈ రేంజ్ దాకా ఉన్నదాన్ని ఇక్కడ దాకా పెట్టుకోండి. కంపల్సరీ ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ లైన్కి చూసుకున్నట్లయితే కరెక్ట్గా టార్గెట్కి అయితే రీచ్ అయింది. అప్పుడు నేను ఏమనుకున్నాను అంటే 100% నా రిస్క్ రేషియో ఏంటంటే నేను ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకున్నాను. ఈ బాక్స్ పై దాకా అయితే పెట్టుకున్నాను అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న స్వింగ్ ట్రేడ్ అయితే వేసాను. 100% ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. బట్ ఇదేంటంటే హై స్పీడ్ ట్రేడ్ అన్నట్టు. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకి 30 మినిట్ టైం ఫ్రేమ్లో రీటెస్టింగ్ ఏరియా. ఇది ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోవచ్చు. ఇగో చూడండి 30 మినిట్ టైం ఫ్రేమ్లో ఇది ఒక రీటెస్టింగ్ ఏరియా. అందుకోసం అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది, లేకుంటే అయితే ఇక్కడ ప్రాఫిట్ వచ్చేదే కాదు అసలు. నెక్స్ట్ ఏంటంటే చూసుకున్నట్లయితే దాని తర్వాత మళ్ళీ ఒక ట్రేడ్ వేసాను. ఒకసారి అయితే దాని గురించి కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు ఏంటంటే నేను ఎంత లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నాను అంటే చాలా రిస్క్. ఇది ఎవరికైతే 100% రికమెండ్ చేయను, ఎందుకంటే చాలాసార్లు స్టాప్ లాస్ అనేది హిట్ అవుద్ది అండ్ స్టాప్ లాస్ అనేది చాలా టైట్గా పెట్టాల్సి వస్తుంది. ఒకసారి అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే మార్కెట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంకా మనకి ఏంటంటే వీటితో పని అయిపోయింది. నేను ఈ ట్రెండ్ లైన్ తీసేస్తున్నాను. ఓకే ఎస్ ఈ 2 ట్రెండ్ లైన్స్ అయితే తీసేసాను. ఇప్పుడైతే చూసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఎల్లో లైన్ అయితే మాత్రం మీరు మర్చిపోండి, ఉన్నదనుకోండి ప్రస్తుతానికి అయితే లీవ్ చేయండి దాని అయితే. ఎప్పుడైతే ఇక్కడ నుంచి చూడండి దీని టచ్ అవుట్తో డౌన్ అయింది అండ్ ఇక్కడ టచ్ అవుట్తో డౌన్ అయింది అండ్ ఇక్కడ టచ్ అవుట్తో డౌన్ అయింది అండ్ ఇక్కడ కూడా డౌన్ అయింది. అండ్ ఎప్పుడైతే మనకి ఈ ఏరియా నుంచి బ్రేక్అవుట్ అయిందో 100% కన్ఫర్మ్ చేశాను. అక్కడ నుంచి కూడా ఒక క్విక్ స్కాల్పింగ్ అయితే చేశాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్కడ దాకా పెట్టానంటే టార్గెట్ ఓన్లీ ఈ హైట్ దాకా అయితే పెట్టాను. ఓన్లీ ఈ హైట్ దాకా నేను ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నాను. సేమ్ ఇక్కడ ఏంటంటే లాంగ్ పొజిషన్ తీసుకున్నాను. రిస్క్ రేషియో ఏంటంటే కొద్దిగా కిందికి తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు 100% ఏంటంటే ఈ ట్రేడ్ కూడా సక్సెస్ అయింది. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయింది అండ్ ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రీటెస్టింగ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ అయి బౌన్స్ అయింది. నేను అక్కడ ఒకవేళ రీటెస్ట్ కాకుంటే ఖచ్చితంగా నేనైతే దాంట్లో ఉండేటోని కాదు. అండ్ ఇది కూడా ఏంటంటే సెకండ్ ట్రేడ్ అయితే నేను 100% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు నేను చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు చూసుకోవచ్చు మీకు, అవి కూడా ఏంటంటే మీకు విజువల్ చేస్తాను. ఓకే గైస్ 15 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం మళ్ళీ ఫాస్ట్గా. ఓకే గైస్ నెక్స్ట్ చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా మార్కెట్ అనేది ఒకసారి అయితే మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఏంటంటే 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ అసెండింగ్ ట్రయాంగిల్ అయింది అండ్ నెక్స్ట్ ఏంటంటే వీటిని టచ్ అయింది, మళ్ళీ బౌన్స్ అయింది అండ్ ఇక్కడ కూడా ఇది ఏంటంటే మార్కెట్ అనేది బ్రేక్ అయింది. మళ్ళీ ఏంటంటే రెసిస్టెన్స్ లైన్ని టచ్ చేసింది. బట్ ఇక్కడ నేను ఎలాంటి ట్రేడ్లు అయితే వేయలేదు, ఎందుకంటే నేను ఒక డైలీ టార్గెట్ అయితే ఫిక్స్ అయ్యాను. అదేంటంటే ఇది ఒక ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుంది. అది దాని గురించి అయితే నేను మాట్లాడతాను. ఇదేంటంటే ఇక్కడ నుంచి నేను ఒక స్వింగ్ హై, ఫస్ట్ స్వింగ్ ఇది, సెకండ్ స్వింగ్ లో నుంచి తీసుకుంటున్నాను అండ్ ఇది ఏంటంటే నేను ఒక థర్డ్ స్వింగ్ తీసుకుంటాను అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఈ విధంగా అయితే నేను ఇక్కడ దాకా అయితే కన్ఫామ్గా ఏంటంటే మార్కెట్ అయితే నేను వద్దని అనుకుంటాను ఈ స్వింగ్ దాకా. ఈ విధంగా నేను ఏంటంటే స్వింగ్స్ అయితే తీసుకున్నాను. కంపల్సరీ ఏంటంటే మార్కెట్ ఏంటంటే వీటిని ఇప్పటి నుంచి ఏంటంటే ఈ ట్రెండ్ లైన్స్ని అవన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో కాదు, చాలాసార్లు అయితే రిజెక్ట్ అవుద్ది. ఇప్పుడు కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే ఫాలో అవుతుంది. నేను దాన్ని కూడా డ్రా చేశాను ముందే. నేను ఇక్కడ ఎలాంటి డ్రా అయితే ముందే చేశాను చూడండి ఒకసారి.
ఒకసారి చూసుకోవచ్చు. మార్కెట్ ఏంటంటే చాలాసార్లు ఇక్కడ టచ్ అవుట్తో డౌన్ అయింది అండ్ ఇక్కడ టచ్ అవుట్తో డౌన్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏమవుద్ది, మార్కెట్ అనేది బౌన్స్ అవుద్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఈజీలీ ఏంటంటే ఒక స్కాల్పింగ్ చేయొచ్చు. బట్ నేను ఇవన్నీ ఎందుకు పెట్టలేదంటే ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఫేక్అవుట్ అయితే అవుతున్నాయి, అదైతే నేను గమనించాను. ఎందుకంటే మార్కెట్ ఏంటంటే చాలామంది లిక్విడ్ చేయడానికి ట్రై చేసింది. ఎలా లిక్విడ్ చేసిందో వాటి గురించి అయితే మాట్లాడతాను. ఒకసారి చూసుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడ బీటీసీ అనేది 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏరియా ఏదైతే మనకి ఈ వైట్ లైన్ నుంచి క్రాస్ అయిందో ఇక్కడ ఏంటంటే మార్కెట్ చాలాసార్లు ఏంటంటే ఫేక్అవుట్ అవుతుంది. కరెక్ట్గా ఈ లైన్ని హోల్డ్ చేయాలని ట్రై చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎబోవ్ అయితే ఉంది కాబట్టి చాలామంది ఏంటంటే బిలో ట్రేడ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ట్రేడింగ్ ప్యాటర్న్ చూసేసి. బట్ నేను ఏంటంటే ఈ వైట్ లైన్ క్రాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ దాకా పెట్టుకున్నాను. బట్ ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను అప్ ట్రెండ్ అయితే ట్రేడ్ అయితే లేను, ఎలాంటి ట్రేడింగ్ అయితే ఓపెన్ చేయలేదు. వన్స్ నేను ఏంటంటే ఈరోజు స్ట్రాటజీ అయితే ఒకటి నేను ఏమనుకుంటున్నా అంటే 100% న్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుద్ది ఈ జోన్లో ఏంటంటే ఈ జోన్కి రావడం అయితే కంపల్సరీ. ఇక్కడ నుంచి మార్కెట్ ఏంటంటే ఒకటేసారి క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకుంటే ఒకటేసారి మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇది ఒక జాక్పాట్ లాంటి ఏరియా అన్నట్టు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఎటో ఒక దిక్కు మాత్రమే వెళ్ళొద్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ట్రేడింగ్ చేయడం హై రిస్క్తో కూడుకున్న పని. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా టైట్ స్టాప్ లాస్ పెట్టుకుంటేనే మీకైతే పని అవుద్ది. అండ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందని చెప్పి భయపడితే మాత్రం ట్రేడ్లో అయితే ఉండకండి. నేనైతే ఇచ్చే సలహా ఇది, అదైతే గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే మాత్రం మీరు పెట్టుకున్న డైరెక్షన్ సైడ్ అయితే మార్కెట్ ఖచ్చితంగా మూవ్ అయితే ఎక్కువ ప్రాఫిట్ అవుద్ది. అందుకోసం అనేది న్యూస్ అయితే చూడాలి. న్యూస్ వచ్చిన తర్వాత వాళ్ళే మనకు మూమెంట్ అనేది తెలిసిపోతుంది మనకి. అది కూడా తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే 12 అవర్స్ దాకా వెయిట్ చేయండి. 12 అవర్స్ క్యాండిల్ దీనిపైన క్లోజింగ్ అయితే ఖచ్చితంగా బై సిగ్నల్ వేసుకోండి, సింపుల్గా స్కాల్పింగ్ చేసుకోండి అండ్ ఈజీగా ప్రాఫిట్ వస్తాయి. అందుకోసం అనేది ఫస్ట్ న్యూస్ అయితే ఫాలో అవ్వండి. ఇది టోటల్గా బీటీసీ అప్డేట్ అన్నట్టు నేను చూపించాను కదా. మొత్తం ఈ లో లెవెల్ ట్రేడింగ్ ఏ విధంగా ఉంటుందనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఓకే గైస్, వీడియో నచ్చితే మాత్రం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఫాస్ట్గా అంటే కింద టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మన గ్రూప్లో అయితే జాయిన్ కాండి. ఎవరైతే జాయిన్ కావాలనుకున్నారో వాళ్ళకైతే 10K తీసుకుంటాను. ఫాస్ట్గా జాయిన్ కాండి. అండ్ ఇంకా కొన్ని రోజులు ఏంటంటే మీకు ఒక మంచి సిగ్నల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే కరప్షన్ ఏరియా అన్నట్టు ఇలాంటి టైంలో ట్రేడ్ చేస్తాం, చాలా రిస్క్తో కూడుకున్న పని. అండ్ చాలా ఆల్టికన్స్ ఎందుకు మార్కెట్ ఏంటంటే ఫ్లక్చువేట్ ఎక్కువ అవుతున్నాయి, వాటన్నిటి గురించి ఏంటంటే నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ట్రేడ్లో ఉండడం అనేది చాలా రిస్క్. ఎక్కువ శాతం ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రేడ్ ఉంది, 100% డౌన్ ట్రేడ్ ఇవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే బాటం అయింది. ఎక్కడి నుంచి బాటం అయింది అనేది మనకు తెలియాలి. మనకి బీటీసీ అనేది 65,000 నుంచి క్రాస్ అవ్వకుండా ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి మనం ఏ లొకేషన్ నుంచి ఇక్కడ దాకా వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం అనేది ఈ లెవెల్లో ట్రేడింగ్ అనేది ఎక్కువ ఫేక్ అవుట్ అవుతూ ఉంటాయి, మార్కెట్ సరిగ్గా మూవ్ కాదు. అందుకోసం అనేది జాగ్రత్తగా ఉండండి.